మరికొన్ని గంటల్లో రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ. రైతు భరోసా పథకం అమలుకు మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. గతంలో ఈ పథకం అమలులో జరిగిన లోటుపాట్లను ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా జనవరి 26 ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. వ్యవసాయం యోగ్యమైన భూములకు ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. వ్యవసాయ శాఖ అందించిన తాజా గణాంకాల ప్రకారం వర్షాకాలంలో 1.49 కోట్ల ఎకరాల్లో పంట సాగు అయినట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇక దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా భూములు సాగు యోగ్యం కాదని తేల్చి వాటి సర్వే నెంబర్లను సైతం ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఇక రైతు భరోసా అమలుకు 8,900 కోట్ల నిధులు అవసరమవుతాయని ఇప్పటికే ప్రభుత్వానికి ఆర్థిక శాఖ నివేదిక అందించింది. ఇక కొత్త వారికి ఛాన్స్. ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అర్హులైన రైతులకు వ్యవసాయ శాఖ సూచించింది. 2025 జనవరి 1వ తేదీ తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. దరఖాస్తుదారుడి పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం చేసిన జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ ఖాతా జిరాక్సు, పూర్తిగా నింపబడిన దరఖాస్తు ఫారాన్ని క్లస్టర్ అధికారి అయిన వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించాలని సూచించింది. అయితే గతంలో పెట్టుబడి సాయం వచ్చిన రైతుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏమైనా మార్పులుంటే కొత్త బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఖాతాకు సంబంధించిన జిరాక్స్ కాపీని దరఖాస్తు ఫారంకు జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. 2025 జనవరి 1 నాటికి భూభారతి పోర్టల్లో ఉన్న పట్టాదారుల డేటా రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు సహాయం అందించేందుకు CCLA నుంచి అందుకున్న డిజిటల్ సంతకమైన రైతులు ఈ పథకానికి అర్హులని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. అయితే గతంలో రైతు బంధు పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో జనవరి 1 నాటికి వారు మాత్రమే ఇప్పుడు మళ్లీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.